హలో అండి. ఈరోజు రంజాన్ 14 రోజు అనమాట. శుక్రవారం నేనైతే మసీద్కి మజ్జిగ అరటిపళ్ళు ఇచ్చి పంపించానండి. నా డబ్బులతో తీసుకొచ్చి పంపించానమాట. ఇవ్వాలనిపించింది ఎందుకో మనసుకి. ఇచ్చి అయితే పంపించేశాను. అన్నీ అయితే అరటిపళ్ళు ఇలా తీసి ఒక్కొక్కటి సపరేట్ చేసి పెట్టానండి, ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని. మజ్జిగ కూడా అలాగే చేసి పెట్టాను. ఎవరికైనా ఇవ్వడానికి తటిక్కన ఇవ్వాలంటే ఇవ్వలేముగా, అందుకని డాడీ బయటకు తీసుకెళ్ళి ఇవ్వడానికి నేను ఇలా చేసి కవర్లకేసి వేసి పెట్టేశాను అనమాట మొత్తము. తర్వాత అయితే మా పక్కింటి వాళ్ళకి డైలీ పెడుతున్నాను కదా, వాళ్ళకు కూడా చెరొకటి అరటిపండు, చెరొక మజ్జిగ అయితే పెట్టాను. ఇంకొక బాక్స్లో అయితే సమోసాలు అవి కూడా పెట్టేశాను అనమాట. వాళ్ళకి డైలీ పెట్టిస్తూ ఉంటాను కదా, ఈరోజు కూడా పెట్టాను. ఈరోజు మా డాడీ ఇంకొక బాక్స్ ఎక్స్ట్రా పెట్టమన్నాడు. ఎందుకు డాడీ అంటే వేరే అతను కూడా అడిగాడంట, ఇంకొక బాక్స్ కూడా పెట్టమా ఒక అతను అడిగాడంటే, రేపటి నుంచి తనకు కూడా పెట్టిద్దాంలే డాడీ అని చెప్పాను. తనకు కూడా ఇంకా రేపటి నుంచి ఇంకా 3 బాక్సులు అయితే ఎక్స్ట్రా అయితే చేయాలి. ఇక్కడైతే ఫస్ట్ వాళ్ళకే పెట్టించానండి. వైట్ రైస్ చేశాను, మన పప్పు చేశాను కదా నేను, ఆకుపప్పు అది వేసాను అనమాట. అది కొద్దిగా అయితే ఎగ్ ఫ్రై కూడా వేసాను. ఒట్టిపప్పు ఎలా తింటారని చెప్పేసి కొద్దిగా ఎగ్ ఫ్రై కూడా వేసాను అనమాట. చెరీ కొద్దిగా వేసాను, మరి ఎక్కువ ఏం కాదు, సరిపోతుంది. మన ఇంటి దగ్గర మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని తింటామో అలాగా వాళ్ళకు కూడా కొద్దిగా అయితే పెట్టిచ్చేసాను. వాళ్ళకైతే ఇచ్చి పంపించానండి డాడీకి చెప్పేసి. ఇవి కూడా అక్కడికి మసీదులో ఇవ్వమని చెప్పేశాను, మసీద్ దగ్గర. ఇక్కడైతే ఇవి మన ఇంట్లోకి అన్ని సూపరా పెట్టేదానికి పెడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో సమోసాలు అవి వేసుకున్నాను. ఇదైతే పప్పు సూపు, ఈరోజు చేసిన పప్పు సూపు ఒక హాట్ బాక్స్లో అయితే వేసుకున్నాను మొత్తం. ఇక్కడైతే ఇదైతే పప్పు అనమాట, కోయిటి వాళ్ళ పప్పు. ఈరోజు పప్పు ఐటమ్స్ చేశాను కదా, అది కూడా పప్పు కూడా అంతా మిక్స్ చేసి ఇంకా దాంట్లో గిన్నెలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చాలా బాగా వచ్చాయండి ఈరోజు, అన్ని పప్పు ఐటమ్సే అనమాట. నాన్ వెజ్ ఉండింది, ఏంటంటే పాయా తెచ్చింది మేడం, బయట నుంచి తెచ్చింది అనమాట, నేనైతే చేయలేదు. ఇదైతే వైట్ రైస్ ఇంట్లోకి అనమాట, సోఫ్రాలోకి వైట్ రైస్ అయితే పెట్టేశాను. పప్పులోకి అనమాట ఆ వైట్ రైస్. ఇది వచ్చేసి పక్కన తెచ్చారు కదా, అది పాయ అనమాట, బయట నుంచి తెచ్చారు. తలకాయలు కాళ్ళు అలాగే ఉడకబెడతారండి అవి అనమాట. నేను అన్ని సపరేట్ ముందు మటన్ వేసి తర్వాత వాటర్ అయితే పైన వేసాను. ఎందుకంటే మటన్ మళ్ళీ కనిపించాలంటే ఏది మటన్ అంటూ ఉంటారు. నేను అందుకే తక్కువ వాటర్ ఎక్కువ మటన్ పీసులు అయితే వేసేసాను. ఇలా అయితే పెట్టేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.